మీ డబ్బు మీరు ఖర్చు చేయకపోయినా దాని యొక్క వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఇది మీకు తెలుసా? అలా వాల్యూ తగ్గేదాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. బై ద వే, డే 3 ఆఫ్ 2026 A to Z ఇన్వెస్టింగ్ సిరీస్. రైట్, అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే బయట మనం కొనే వస్తువుల యొక్క ప్రైజెస్ పెరగడం, కానీ మీ మనీ యొక్క వాల్యూ తగ్గడం. ఎగ్జాంపుల్, 2010లో 10 రూపాయలకి 2 సమోసాలు వచ్చేవి, కానీ ఇప్పుడు 2026లో అదే 10 రూపాయలతో ఒక్క సమోసా కూడా రావట్లేదు. మళ్ళీ అదే డబ్బు, కానీ డబ్బు యొక్క పవర్ తగ్గింది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. ఇది సైలెంట్ గా మీ మనీని కిల్ చేస్తూ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఫర్ సపోజ్ ఒక 1,00,000 రూపాయలు ఒక బ్యాంకులో ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాదాపుగా మీకు ఇంట్రెస్ట్ 4% వస్తుంది. కానీ బయట ఇన్ఫ్లేషన్ 6% ఉంటుంది. అంటే సంవత్సరం తర్వాత మీకు 1,04,000 వస్తే బయట మీరు ఏదైనా వస్తువు కొందామని బయటికి వెళ్తే 1,06,000 ఉంటుంది. అంటే ఇక్కడ మీరు 2,000 మైనస్ అయ్యారు. నార్మల్గా మీకు ప్రాఫిట్ కనిపిస్తున్నప్పటికీ రియల్ టర్మ్స్లో చూసుకుంటే మీరు లాస్లో ఉన్నట్టు లెక్క. మీరు ఏం చేస్తున్నా, సేవ్ చేస్తున్నా, ఇన్వెస్ట్ చేయకపోతే ఇన్ఫ్లేషన్ మీ మనీని తినేస్తుంది. అందుకే ఇన్వెస్ట్మెంట్ మస్ట్ అండ్ షుడ్ బి గులు. అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తా అసలు ఇన్వెస్ట్మెంట్ని మనం ప్రాక్టికల్గా ఎలా బీట్ చేయాలి అన్నదాన్ని. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.